గోగువారిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ, మండలం మిర్యాలగూడ, జిల్లా నల్గొండ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేసిన పథకాలు 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పథకం, మహిళలకు బస్సు ఫ్రీ, గ్యాస్కి 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు. ఇంకా రేపు హోలీ సందర్భంగా మహిళలకు 2500 రూపాయలు ప్రవేశపెట్టింది. తొందరలో 2 లక్షల రూపాయల రుణమాఫీ. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ప్రజాపాలన పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజాపాలన పెట్టింది. దాని ద్వారా ఈ పథకాలన్నీ చేసింది. ప్రజాపాలనలో దేని మీద ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి సార్? అన్ని మీద దాదాపుగా 2500 దాని మీద ఎక్కువ వచ్చింది. ఫ్రీ బస్సు, ఇక ఆరోగ్యశ్రీ అంటే ఇక ఇల్లు. ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇంటికి ప్రవేశపెట్టింది ఆల్రెడీ. అయితే 6 గ్యారెంటీలు ఒకటి, మహిళలకు ఉచిత బస్సు. ఎలా ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది, మంచిగా అందరూ వినియోగించుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళు అంతే అంటారు. ఇప్పుడు మంచితనం చేస్తుంటే మంచిగా చేస్తుంటే వారం లేకనే కదా ఎన్ని. కానీ మరి రైతు బంధు పోలేదని చెప్పేసి రైతులు చాలా. రైతు బంధు మా అభిప్రాయం సరే 5 ఎకరాలు అంటున్నది గవర్నమెంట్, కానీ 10 ఎకరాలు దాకా చేస్తే బాగు అని మా అభిప్రాయం. అలాగనే టీఆర్ఎస్ ఫండ్లో 1 ఎకరం కూడా ఎండిపోలేదు. ఇప్పుడు అన్ని పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది డిసెంబర్లో, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి అంతకుముందు నుంచే వర్షాలు లేవు, చెట్లు ఎండిపోయినాయి కదా, దానికి ఏమంటారు మరి? ఇప్పుడు డిసెంబర్ లోపు దాకా వర్షాలు పడ్డాయి, డిసెంబర్ తర్వాత వర్షాలు పడలేదు అనడానికి ఈ సంవత్సరం మొత్తం వర్షాలే లేవు కదా, వానకాలమే ఎండిపోయినాయి మా కాడ పొలాలు, మరి దానికి ఏముంటుంది? అయితే టీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలన తేడా ఏంటి సార్? టీఆర్ఎస్ పాలనలో దోపిడీ ఎక్కువ జరిగింది, కాంగ్రెస్ పాలనలో ఆ దోపిడీ ఉండదు. కుటుంబ పాలన, ఒకరిని చూసి ఒకరు దోచుకున్నారు. అయితే టీఆర్ఎస్ పాలనలో మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందింది సార్? మా ఊళ్ళో కొత్తగా ఏం అభివృద్ధి చెందలేదు. మా ఊళ్ళో బంగారు తెలంగాణ తెచ్చని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. బంగారం, ఇంకా మాటలే బంగారం. అంటే గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్ మీ గ్రామం? పాలన పర్వాలేదు. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? సీసీ రోడ్లు వేసి ఇల్లు కావాలి, ఒక్క ఇల్లు కూడా, ఒక లీటర్ కూడా. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే పిఆర్ఎల్ గారు ఈ గ్రామానికి ఏమైనా హామీలు ఇచ్చారా? మా ఊరికి హామీలు చెరువులోకి నీళ్ళు తెప్పిస్తా ఉన్నారు, హామీ ఇవ్వలేదు, మాకు అది కాలేదు. ఇక ఏం హామీలు చేయలేము మాకు. అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామం నుంచి ఎంత లీడ్ ఇచ్చారు సార్ మీ పార్టీ? మేము 94 అయితే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఈ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు, సూచనలు, ఇల్లు, ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు, ఇంకా వేరు ఖచ్చితంగా ఇచ్చి ఇంకా ఓటు పెరిగే విధంగా ఇస్తాం. అయితే ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి కానీ ఈ మండలం నుంచి కానీ అట్లాగనే ఒకవేళ సర్పంచ్గా అవకాశం వస్తే మీరు చేస్తారా సార్? సర్పంచ్ వస్తే చేస్తాం. చేస్తే మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తాం. అట్లా ఏ విధంగా ప్రతి ఒక్కరి పదార్థ సీసీ రోడ్లు, డ్రైనేజీ, వాటరు, స్ట్రీట్ లైట్లు, ఇటువంటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, పేదవాళ్ళకి. అట్లాగనే ఈ గ్రామ ప్రజలు మీ గ్రామంలో పెద్ద అంటే అతి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమున్నాయి సార్? మా గ్రామంలో ప్రధాన సమస్యలు అంటే సీసీ రోడ్లు, డ్రైనేజీలు బాగలేవు. డ్రైనేజీలు మొత్తం చికెన్ మొత్తం కూడిపోయినాయి, డౌన్ అయిపోయినాయి బాగా. కొన్ని బజార్లకు 50 బజార్లకు సీసీ రోడ్లు. అట్లాగనే ఈ గ్రామంలో ఇంతకుముందు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చాయి సార్. మన ట్యాంక్ వచ్చాయి, ఇప్పుడు ఒక ట్యాంక్ కూడా ఎక్కట్లేదు. ఆ స్కూల్ కాడ ఒక నల్లా వస్తుందంటే. అయితే గత కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఎన్ని వచ్చినాయి, టీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు సార్ మీ గ్రామానికి? రాజ్యంలో బాగానే వచ్చినాయి. ఎస్సీ కాలంలో మొత్తం చాలా ఉండే ఇల్లు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఇంక మరి మాకైతే అవ్వలేదు, ఊళ్ళో కట్టింది. 83లో 25 ఇళ్ళు వచ్చినాయి. అయితే
దళిత బంధు అట్లాగనే ఈ గ్రామానికి ఎంత యూనిట్లు వచ్చింది సార్? ఒక్క యూనిట్ కూడా రాలేదు. బీసీ బంధు ఒక్కరిద్దరికి వచ్చినట్టుంది ఈ గొర్రెలది. అవి ఏమీ గొర్రెలండి, తెచ్చుకోవటం తీసుకుపోవటం ఆ మధ్యలో బ్రోకర్లే అమ్ముకోవడం. ఎవరు గొర్రెలు తీసుకొచ్చి కాసుకున్నారు అయితే వాళ్ళు. ఇంకా దళిత బంధు ఒక్కరికి కూడా రాలేదు. ఒక్క ఇల్లు రాలేదు, ఏది రాలేదు. అట్లాగనే సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మీ గ్రామం నుంచి ఎంత లీడ్ ఇస్తారు సార్ మీరు? దాదాపుగా మన ఇంత టైటిల్నే 94-95 ఓట్లు ఎక్కువ వచ్చింది. ఈసారి ఎంత లేదన్నా 300-400 ఇవ్వాలి. అలాగే సార్ మీ గ్రామంలో ఇంకా మీ ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయి? మా ఊరికి ప్రధాన సమస్య చెరువుకి నీళ్ళు తెప్పియాలి. అది నేను మొన్న ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే గారితో కూడా మా ఊరికి వచ్చి మీ ఊరి సమస్యలు ఏంటంటే మేము అదే చెప్పినాం. ఆ ఒక్కటి అంటే మా ఊరికి నీళ్ళకు ఇబ్బందులు, చుట్టుపక్కల బోర్లు కూడా వస్తాయి అన్నమాట. అయితే మీరు యువకులు మొన్న పాదయాత్ర చేసిన మన రాహుల్ గాంధీ, అవును, ఆ పాదయాత్రలో అంటే జోడో యాత్రలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది. అంటే యువకులలో ఎలాంటి ఉత్సాహాన్ని ఇప్పుడు బ్రహ్మాండంగా నింపిన యువకులు అట్లా ఉండబట్టే, ఆయన జోడి యాత్ర చేయబట్టే కదా ఇప్పుడు యువకులలో కాబట్టే కదా, వాళ్ళ ముఖం వాళ్ళ ముఖం చూసే కదా. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళని చూసే కదా.